హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను. సో చెప్పాను కదా, నైట్ ఇంకా నేను నిన్నటి వ్లాగ్లో ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం అనేసి ఇంక మార్నింగే పొద్దున్న ఇడ్లీలు అయితే పెట్టేసుకొని వేడి వేడిగా తినేస్తున్నాము. సో ఎక్కువనే చేసుకున్నామండి, బాగా ఎక్కువ అయిపోయాయి. అంటే మంచిగానే తిందాము అన్న ఫీలింగ్లో ఇంట్లో చేసినవి కొంచెం ఎక్కువనే తినాలనిపిస్తుంది బయట వాటితో కంపేర్ చేస్తే అనేసి అనుకున్నాం. ఇంకా టిఫిన్ అయితే కొంచెం లేట్గానే చేస్తున్నామండి. చలికాలం అసలు పొద్దున లేవాలన్న ఫీలింగ్ కూడా రాదు. సో నేనైతే 8:30కి 9కి అట్లా లేస్తున్నాను. ఇప్పుడైతే మరీ దారుణంగా ఉన్నాయి చల్లు అయితే. సో ఇంకా వేడి వేడిగా లేట్గానే లేచి టిఫిన్లు అవన్నీ చేసుకొని తినేసిన తర్వాత ఇంకా మేము మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము రెడీ అయిపోయి. సో అక్క వచ్చింది కదా, ముగ్గురం కలిసి వెళ్దాం అనేసి ఫిక్స్ అయిపోయాము. సో పొద్దున కూడా బిగ్ బాస్ చూస్తున్నామండి. బిగ్ బాస్ అంటే మాకు చాలా ఇష్టం. సో మార్నింగ్ 10కి వస్తుంది కదా, అది కూడా చూస్తున్నాం వదిలిపెట్టకుండా. ఇంకా మంచిగా రెడీ అయిపోయి కొంచెం ఎండ వెళ్ళిన తర్వాతనే వెళ్దాం అనేసి అనుకున్నాము. సో ఇంకా రెడీ అయిపోయి ఇప్పుడైతే నా ఫేస్ కొంచెం బెటర్ అనిపిస్తుంది, మరి అంత డ్రై కాకుండా. సో ఈ టైంలో నాకు తెలిసి కొబ్బరి నూనె వాడితే మంచిది అని చెప్పారు కొంతమంది, బట్ అది కొంచెం నల్లగా అవుతారు అనేసి నేను ఇంకా యూస్ చేయట్లేదు. ఎప్పుడు ఉండేలాగా న్యాచురల్గానే ఉంది. కొంచెం తగ్గిందని అనిపిస్తుంది ఆ డ్రైనెస్, కొంచెం వైటి టెక్స్చర్లో ఉంటుంది కదా. సో అదంతా కొంచెం తగ్గిందని నాకు అనిపించింది అనమాట. మంచిగా జామకాయ తినుకుంటూ వెళ్ళిపోతున్నాను. టిఫిన్ చేసాము, ఏం తినలేదు కదండి, అన్నం ఇట్లా ఏం తినలేదు. టిఫిన్ చేసి అట్లా 1 అవర్ అవుతుంది. సో జామకాయ అయితే తింటున్నాము. ఇంకా మా అక్కకు కూడా కావాలంటే బ్యాగ్లో ఒకటి ఉంటే అది తీసిస్తుంది అమ్మ. సో ఇంకా మంచిగా అనిపిస్తుంది. చాలా డేస్ తర్వాత బయటకు వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందనమాట. మేము ఈ మధ్యలో వెళ్ళలేదు, ఇంకా వచ్చేసామన్నమాట మా మావయ్య వాళ్ళ ఇంటికి. రాగానే ఫస్ట్ నేను ఈ వంకాయలు చూపిస్తున్నాను, చెట్టు నిండా ఉన్నాయి, బాగున్నాయి అన్నమాట. సో వచ్చేటప్పుడు మేము తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా గుర్తులేదన్నమాట. సో ఇక్కడ మా అన్నయ్య వచ్చాడు. అన్నయ్యకి ఫోన్ల గురించి చాలా ఎక్కువ తెలుసు. సో ఇట్లా హెచ్డి క్వాలిటీలో ఇట్లా వీళ్ళు నేను ఎందుకు షూట్ చేస్తున్నానంటే, క్వాలిటీ ఎట్లా ఉంది అంటే ముందు ఫ్రంట్ది ఎట్లా ఉంది, బ్యాక్ది ఎట్లా ఉంది అనేసి చెక్ చేస్తున్నాం అనమాట. అక్కడ అన్ని కొన్ని కొన్ని నేర్పిస్తున్నాడు. ఇట్లా ఈ ఫోన్ని షేక్ చేయొద్దురా, షేక్ చేస్తే క్లారిటీగా రాదు అని చెప్తున్నాడు. ఇదేంటిది అక్క? బేకింగ్ సోడా. ఇది ఎంత ఉంటుంది? 5 రూపీస్. పౌడర్ కాదు, బేకింగ్ సోడా. 5 రూపీస్ ఉంటుంది. 5 రూపీస్. ఇది ఒక 1 to 2 రూపీస్ మధ్యలో ఉంటుంది. ఇది సున్నం, మనం పాన్ తింటాం కదా, అందులో వాడే సున్నం. ఇవి రెండింటిని ఇప్పుడు ఆల్రెడీ నేను యాక్చువల్లీ ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే చిన్న చిట్కా ట్రై చేస్తున్నామండి, మీకు కూడా షేర్ చేస్తాను. ఇక్కడ ఇది వంట సోడా అంటారు కదా, సో వంట సోడా ఉన్ని సున్నం ఇవి రెండు కలిపి ఎవరికైనా బాడీ మీద ఎక్కడైనా పులిపిరి లాగా ఉంది అనుకోండి, సో పింపుల్స్ కాదు, సో పింపుల్స్కి వాడద్దు ఈ చిట్కా. పులిపిరి అని అంటారు కదా, సో అది గట్టిగా ఉంటుంది. అక్కడ మాత్రమే ఒక 1-2 డేస్ అవి అక్కడ మాత్రమే స్ప్రెడ్ చేసేసి మంచిగా అది మండుతుంది అనమాట. మండితేనే మంచిది, లేకపోతే అది పనిచేయనట్టు అర్థం. సో మండి ఒక 2 డేస్ దాన్ని కంటిన్యూస్గా పెడితే అది వెళ్ళిపోతుంది అనమాట. ఇది కంపల్సరిగా మంచి ఇంతలా చెప్తున్నానంటే నేను కొంతమంది దగ్గర ఎక్స్పీరియన్స్ చేసిన దాన్నే అని చూశాను, అందుకనేసి చెప్తున్నాను. సో వెళ్ళిపోతుంది, ఊడిపోతుంది అనమాట పులిపిర్లు అవన్నీ. సో ఇక్కడ ఎవరికి పెడుతున్నామో ఇంకా చెప్పట్లేదు, ఎందుకంటే కొంతమంది కంఫర్ట్ ఉండదు కదా, సో అందుకనేసి నేను చెప్పట్లేదు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. సో పక్కకే చెట్టు ఉంటుంది, పులిచింత చెట్టు. సో అవి 2 చెట్లు ఉన్నాయన్నమాట. అక్కడ నేను షాక్ అవుతున్నాను, నేను వచ్చి మరి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు ఒక్కటే కనిపించింది, ఇప్పటిదాకా కనిపించలేదు అనేసి. డెవిల్ సిస్టర్, డెవిల్ దయ్యం సిస్టర్. ఇల్లు నన్న దయ్యం. ఇగో ఇదొక దయ్యం, ఇగో ఇదొక దయ్యం, పెద్ద దయ్యం. నువ్వు దయ్యం అయితే మేము దయ్యం అవుతాం. అసలు ఫస్ట్ నేను మిమ్మల్ని అన్న నా దయ్యం అని అనలే, మీరు నన్ను అన్నారు. ఫస్ట్ నువ్వు డెవిల్ అన్నావు, నీదే అన్నది. ఫస్ట్ నువ్వు పుట్టినావు కాబట్టి ఫస్ట్ నువ్వు దయ్యం నాకన్నా ముందు నువ్వు ఫస్ట్ పెద్ద కాబట్టి నువ్వు డెవిల్వి. నిన్ను చూసి మేము నేర్చుకుంటాను. లేదు జ్వరం లేదు. నువ్వు ఒప్పుకో అక్క, నువ్వు దయ్యంవే, నువ్వు డెవిల్ దయ్యాలు అని అంటే ఓకే. ఒప్పుకో. ఆడేవాడు కామెడీ చేస్తాడే, 3 దయ్యాలా ఉన్నారని. అఫ్ కోర్స్ నేను దయ్యాలమే, బట్ మీరు కామెంట్ లో మాత్రం చెప్పకండి.
అన్యాయం ఫ్రెండ్స్. ఒకరి రాక్షసి అంటే ఒకరి దయ్యమనుడు, ఇవన్నీ మాకు కామన్ అనమాట. కానీ ఎప్పటికీ ఒప్పుకోము మేము దయ్యమని, మేము రాక్షసులమని. ఇంకా అక్కడ టాపిక్ అయిపోయిన తర్వాత మా మామయ్య ఇంటికి వచ్చి అన్నం తింటుంటే లోపలికి వచ్చిందండి ఈ పిచ్చుక. సో ఇట్లా పట్టుకున్నాడు అనమాట రామ్ వచ్చేసి. తనని అసలు భలే అనిపించింది, చేతిలో అది పట్టుకోవడం నేను ఇట్లా ఫస్ట్ టైం చూడడం మంచిగా అనిపించింది. ఇంట్లో దాకా వచ్చి అసలు అది ఇంకా పట్టుకుంటే కూడా, ఇప్పుడు పట్టుకున్నా కూడా ఆగుతుంది అనమాట. ఇట్లాంటి రేర్గా జరుగుతూ ఉంటాయి కదా, నాకు భలే అనిపించింది. సో పిట్ట చూసారా ఎంత క్లారిటీ కనిపిస్తుందో ఈ ఫోన్లో. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అన్ని పూల చెట్లు మంచిగా కలర్ఫుల్గా ఉంటాయండి. నేను ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా అది మాత్రం షూట్ చేయకుండా నేను రాను. అన్ని కలర్స్ ఉంటాయి, వైట్, బ్లూ, రెడ్, అన్నీ మంచిగా అనిపిస్తుంది. సో గ్రీనరీ ఎక్కువ అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ నూరువరహాల చెట్టు అయితే ఎప్పటికీ పువ్వులు ఉంటూనే ఉంటాయి. అవి ఎక్కువగా వాడిపోవు, ఎక్కువగా అంటే దానికి లైఫ్ టైం ఎక్కువ ఉంటాయి కదా, సో ఫ్లవర్స్. సో అందుకనేసి మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఒక పక్క వెళ్ళిపోదామన్న ఫీలింగ్లో కూడా ఉన్నాము, ఎందుకంటే ఇది వింటర్ కాబట్టి లేట్గా వెళ్తే అసలు చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మేము వచ్చే టైంకి కొంచెం చీకటి పడినట్టు అయిపోతుంది, స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎందుకులే అనేసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. ఇంకా ఎందుకంటే మేము వెళ్ళినా కూడా లేట్గా వస్తామండి. ఎప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళినా ఒక 7కి వెళ్దాంలే అన్నట్టు అనిపిస్తుంది. ఇది వింటర్ కాబట్టి ఇంకా సాహసం మేము చెయ్యలేదు. మళ్ళీ నా కోసం మెయిన్గా నాకు చలి బాగా అనిపిస్తుంది అండి. సో ఇంకా వెళ్ళిపోదాం అనేసి ఇంకా అన్నీ షూట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అన్నీ ఫ్లవర్సే ఉంటాయి మంచిగా. దేవుడికి అయితే రోజు ఫుల్గా పెట్టచ్చు ఫ్లవర్స్ అయితే. ఇంకా మేము బస్ స్టాండ్కి వచ్చేసాము. సో రాగానే మా అక్క ఇక్కడ చికెన్ పకోడీ తీసుకుంటుంది. సో ఆ చికెన్ పకోడీ అంటారో మంచూరియా అంటారో అర్థమే కాలేదు. పకోడీ అంటే కొంచెం డ్రైగా ఉంటే బాగుంటుంది, ఈయనేం మొత్తం సాసులు అవన్నీ కలిపించాడు అనమాట. సో ఇక్కడ ఇవన్నీ కొంచెం టేస్ట్ చేస్తున్నాం. వింటర్లో మంచిగా చల్లగా ఉండదు కదా, సో రామ్కి తినిపిస్తుంది. తను తినాలనిపిస్తుంది అంటే ఇంకా తనకి తినిపిస్తుంది. ఇంకా ఆయన చూసారా నవ్వుకుంటూ టేస్ట్ బాగుంది అని ఊరిస్తున్నాడు అక్కడ అందరినీ. సో పర్లేదులే, మేము ఎక్కువగా టేస్ట్ చేయము ఇట్లాంటి బయట జంక్ ఫుడ్స్, కానీ మేము ఎప్పుడో ఒకసారి తింటూ ఉండామండి. అది కూడా రేర్గా, చాలా రేర్గా. కొంతమంది అయితే ఇప్పటికీ జంక్ ఫుడ్స్ తింటూనే ఉంటారు, అసలు వాళ్ళకి బోర్ కొట్టదో ఏమో. మేమైతే చాలా రేరు. సో ఇక్కడైతే మేము టేస్ట్ చేస్తున్నాం అక్క నేను, ఎట్లా ఉంటారో టేస్ట్ అనేసి. బట్ జ్యూసీగా ఉంది, దాన్ని చికెన్ పకోడీ అసలు అననే అనరండి. సో నాకు కొంచెం డ్రైగా ఉంటే బాగుంటుంది. చికెన్ టేస్ట్ మంచిగా తెలియాలి. ఏదో మంచూరియా లెక్క మొత్తం బాల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ తినేస్తున్నాము. ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ టైంలో ఆటోకి వెళ్తే మొత్తం చలి మొత్తం ఓపెనే కదా ఆటోస్, చలి అనిపిస్తుంది అని ఇంకా బస్కే వెళ్ళిపోతున్నాము. సో నేను టేస్ట్ చేస్తాను అని చెప్పి 3 పీసెస్ తిన్నాను అనమాట అక్కడ. ఇంకా అది తినుకుంటూ కాసేపు ముచ్చట్లు పెడుతున్నాము. మేము వెళ్ళిన తర్వాత 1/2 అవర్కి, సో 1 అవర్ దగ్గరికి వచ్చిన టైము, అప్పుడు వచ్చింది బస్సు. సో ఇంకేం చేస్తాం, వెయిట్ చేసి తప్పదు కదా. మంచిగా క్లోజ్డ్ విండోస్ ఉంటాయి కాబట్టి బస్కి వెళ్దాం అనేసి అనుకున్నాము. సో ఇంకా ఇక్కడ తింటున్నాను. నాకు అంతగా ఏం టేస్ట్ నచ్చలేదు, కానీ ఏదో తినాలని తింటున్నాను అంతే. సో చూసారా మొత్తం అదంతా టమాటో సాస్, పైన ఏం స్పైస్ లేదు, మొత్తం తీయగా ఉంది. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. మళ్ళీ దాని ప్లేట్ కాస్ట్ వచ్చేసి 78 రూపీస్ అండి. అంత వర్త్ అనిపించలేదు నాకైతే. సో ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత అంటే అప్పుడు తిన్నాం, కానీ ఇంకా ఏదో కొంచెం తినాలనిపించింది. ఇడ్లీ బ్యాటర్ ఉంటే కొంచెం సాఫ్ట్ దోశ చేసుకుందాం అనేసి ఇంకా ప్యాన్ మీద అయితే మంచిగా వేసుకుంటున్నాను దోశ అయితే. సో కొంచెం ఆకలి అనిపించింది, ఎందుకో తెలీదు. సో తింటున్నాము. ఇది కొంచెం లేట్గా చేస్తున్నాము, అసలు తినమనుకున్నామండి. ఇంకా తినేసి ఇంకా అప్పుడు కూడా బిగ్ బాస్ చూసుకుంటూనే ఈ ప్రయోగాలు చేస్తున్నాను అనమాట. సో ఇడ్లీ పిండితో బాగానే వచ్చాయి, టేస్టీగానే బాగానే ఉన్నాయి. మార్నింగ్ చెప్పాను కదా చికెన్ కర్రీ ఉందని, ఆ చికెన్ కర్రీలోకి మంచిగా తినేసాము. ఫస్ట్ ఎవరు వద్దన్నారు, అమ్మ వద్దంది, అక్క వద్దంది. తర్వాత నేనే వాళ్ళకి బలవంతంగా వేస్తే పాపం తిన్నారు అనమాట. సో నాకు ఆకలి అనిపించింది, వాళ్ళకి కూడా సేమ్ టైమింగ్స్లో తిన్నాం కదండి. సో ఇంకా మంచిగా చికెన్ కర్రీ అయితే వేడి చేసేసుకొని ఇంకా తినేసామన్నమాట. సో ఈ మధ్య నాకు చలికాలంలో బాగా అలవాటైంది ఏంటంటే చాయ్ లేకపోతే అస్సలు మనసున పట్టట్లేదు. సో ఖచ్చితంగా నైట్ టైమ్స్ నేను చాయ్ ఖచ్చితంగా తాగుతున్నాను. ఇంకా
నాకు నేనే పెట్టుకుంటానండి రిస్ట్రిక్షన్స్, అలాంటి నో ఫీలింగ్స్ నో ఎలాంటివి ఉండద్దు, ఈ వింటర్లో నేను మంచిగా తాగుదాం అనేసి ఫిక్స్ అయిపోయాను. సో ఎందుకంటే ఇది కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను కాబట్టి. చాయ్ అయితే చాలా బాగుంది, అల్లం వేసి పెట్టింది అనమాట అమ్మ. అందరం మంచిగా తాగుకుంటూ బిగ్ బాస్ చూసామన్నమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.